రాహుల్ గాంధీ దాస్ మోదీ ఏంది గిరీష్ మళ్ళీ ఇది ఇద్దరి మధ్యలో ఏం పంచాయతీ ఏం కాలేదు. మన సార్ ఊకోడు కదా, మన సార్ ఎప్పుడు ఏదో ఒక లొల్లి పెట్టుకుంటూనే ఉంటాడు కదా అందరితో. సో ఏమైంది గిరీష్ అని చెప్పి మాట్లాడితే జిఎస్టీ మీద మోదీ గారు 8 సంవత్సరాల జిఎస్టీ మీద ఇట్లా జరిగింది అట్లా జరిగింది అని చెప్పి ఆయన వేడుకలు జరపనీకే ప్రయత్నం చేసిండు. యాజ్ యూజువల్ కాంగ్రెస్ హీన చరిత్ర ఏం చేస్తుంది, దాని మీద పొలిటికల్ క్రిటిక్స్ పాస్ చేస్తుంది. అయితే ఏమైంది గిరీష్ అని చెప్పి మాట్లాడితే ఈడ చూడు రిఫరెన్స్ ఇక ఏమైందంటే నరేంద్ర మోదీ ఏమో 8 సంవత్సరాల జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ది ఒక ల్యాండ్ మార్క్ రిఫార్మ్ అని చెప్పి మాట్లాడాడు. ఇది వస్తలేదు, ల్యాండ్ మార్క్ రిఫార్మ్ అని చెప్పి మాట్లాడాడు. ఆయన ఏమన్నాడంటే జిఎస్టీ వచ్చి సింప్లిఫైడ్ టాక్సేషన్ చేసింది, దాని తర్వాత ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని గట్టిగా చేసింది అని చెప్పిండు. ఆయన ఏమన్నాడంటే కోఆపరేటివ్ ఫెడరలిజంని గట్టిగా చేసింది అని చెప్పి దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు మాట్లాడారు. దాని తర్వాత ఆయన ఏమన్నాడంటే ఈ జిఎస్టీ అనేది ఎకనామిక్ గ్రోత్ ఇంకా దేశపు ఎఫిషియన్సీని రెట్టింపు చేసింది, పెంచింది అని అన్నాడు. అలా డౌటే లేదు. ఇవాళ మనకు జిఎస్టీ నుంచి వచ్చిన నిధులు ఆల్మోస్ట్ 2.40 lakh crores. ఎంత? 2.40 lakh crores. ఓవరాల్గా రాహుల్ గాంధీ ఏం మాట్లాడతాడో చూడండి. అంటే ఓవరాల్గా డిస్కషన్స్ ఏమేమైనాయనంటే డిస్కషన్స్ దేని మీద జరిగిందనంటే ఓవరాల్ ఇంపాక్ట్ ఏమంటాడు మోదీ గారు ఏమంటాడంటే ఇదేమో ల్యాండ్ మార్క్ రిఫార్మ్, నేషనల్ ఇంటిగ్రేషన్ అయింది, దేశాన్ని మొత్తం ఒక దగ్గరికి తీసుకొచ్చినామని అంటాడు. మళ్ళీ దాని తర్వాత స్టేట్స్ ఈక్వల్ పార్ట్నర్స్గా అయినరు అని అంటారు. కరెక్టే కదా. ఇప్పుడు స్టేట్ జిఎస్టీ, ఐజిఎస్టీ, మన ఐజిఎస్టీ సెంట్రల్ జిఎస్టీ అని ఉంది కదా, సిజిఎస్టీ ఈ మన స్టేట్ జిఎస్టీ. నీకు అలా 18% ఛార్జ్ చేస్తే 9%, నీకు వచ్చే 9% సెంటర్కి ఇవ్వాలి. అంటే స్టేట్లను ఈక్వల్ పార్ట్నర్షిప్ చేసిండు కదా. ఆయన అబద్ధం ఏం ఆడిండు? అబద్ధం ఆడలే. ఇప్పుడు చూడు కథ, ఇది సింప్లిఫైడ్ చేసింది, ఎంఎస్ఎంఈలకు చాలా సింప్లిఫైడ్ చేసింది. అబ్సల్యూట్గా కరెక్ట్, అలా డౌటే లేదు. ఎంఎస్ఎంఈ ప్రాసెస్ని చాలా సింప్లిఫైడ్ చేసింది. గిట్లు ఉన్నది, గిది ఉన్నది, గిది గట్టు, గిది ఇడికెన్ వచ్చింది, గిది లెక్క, గిది పత్రం, ఇగో ఇడికెన్ ఇన్వాయిస్ జనరేట్ చేసినావు, గింత సర్వీస్ చేసినాం, గింత కట్టినాం, గింత మిగిలింది, ఇగో నా ఇన్పుట్ క్రెడిట్ ఇంత, గీ పంచాయతీ ఇంత సింపుల్గా లెక్క పత్రం అంతా క్లియర్ కట్గా అయిపోయింది. ఎందుకన్నారంటే ఆస్ట్రేలియా పోయి జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ ఎట్లా చేద్దాము అని చెప్పి మన ఆర్థిక నిపుణులు పోయి మాట్లాడినప్పుడు మా దేశంలోనంటే అందరు చదువుకున్నారు, జనాలకు అర్థమవుతుంది, మ్యాక్సిమం మంది ట్యాక్స్ కడుతున్నారు, జిఎస్టీ ఈడ ఆస్ట్రేలియాలో చాలా జల్దీ ఇంప్లిమెంట్ అయిపోతుంది. కాకపోతే మీ భారతదేశంలో పంచాయతీలు పెద్దగా కదా, మళ్ళీ అందరు పంచతంత్ర కథలు ఊరూరా చెట్టు కింద పెట్టుకుంటారు కదా అని చెప్పి మాట్లాడితే ఆర్థిక నిపుణులు ఎవరైతే ఇడికని పోయినరో పలు రాష్ట్రాల నుంచి ఆర్థిక మంత్రులు పోయినరు. ఇన్ఫ్యాక్ట్ ఎంతోమంది స్టేట్ లీడర్స్ కూడా పోయి అప్పుడు మాట్లాడిన మాట ఏంటంటే మా దేశంలో నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ప్రభుత్వం ఇది సింప్లిఫై చేసి గరీబోడికి అర్థమయ్యేటట్టు ప్రాసెస్ని ప్రొసీజర్స్ని మనం డిజైన్ చేస్తాము. డిజైన్ చేసిన ఈ ప్రాసెస్ ప్రతి భారతీయుడు అర్థం చేసుకుంటాడు, ఎందుకంటే మా డిఎన్ఏలనే నేర్చుకునే తత్వం ఉన్నది అని చెప్పి ఆస్ట్రేలియాలో చెప్పొచ్చిన ఘనతలు పలుమార్లు ఎంతోమంది నాయకులు మాట్లాడారు. ఇప్పుడు నేను కొత్తగా మాట్లాడింది ఏం లేదా, యూనిఫైడ్ ఇంకా స్ట్రీమ్ లైన్ అయింది. కొన్ని ఇష్యూస్లలో రాహుల్ గాంధీ గారు కూడా ఏం మాట్లాడారో దాని మీద చర్చ చేద్దాం, విమర్శ కూడా చేద్దాం, ఇన్ఫ్యాక్ట్ మంచిగా ఏమన్నా చేస్తే ఆయనను మెచ్చుకుందాం కూడా. స్ట్రీమ్ లైన్ అయింది ప్రతి దాంట్లో, ప్రతి ఒక్కడు లేకపోతే తప్పించుకొని తిరుగుతున్నప్పుడు అది కుదరలేదు. జిఎస్టీ పెట్టిన తర్వాత ప్రతి దాని మీద ఒక నియంత్రణ వచ్చింది, ఇన్ఫ్యాక్ట్ ఒక క్లారిటీ వచ్చింది, అలా డౌటే లేదు. స్ట్రీమ్ లైన్ ఈ రెండు సేమే. రియలైజ్డ్ యూపీఎస్ విజన్ ఆఫ్ నేషనల్ మార్కెట్, కరెక్ట్, జాతీయ కంప్లీట్ నేషనల్ మార్కెట్ని ఒక కేంద్ర బిందువు అయి ఇది పనిచేసింది. ఇప్పుడు చూడరు ఇక రాహుల్ గాంధీ, మన రాహుల్ సార్ ఏం మాట్లాడిండో చూడండి. ఆయన ఏమని అన్నాడు, ఇది బయాస్డ్, ఇది కేవలము కార్పొరేట్లకు బెనిఫిట్ చేస్తుంది, గరీబోళ్లకు దూరం చేస్తుంది. ఇప్పుడు నేను ఏమంటా అంటే గరీబోళ్లకు అమీరోళ్లకు ఎట్లా బెనిఫిట్ చేస్తుంది, ఎట్లా లాస్ చేస్తుంది, ఒకసారి కాంగ్రెస్ నాకు చెప్పగలుగుతుందా? అగర్ కాంగ్రెస్ చెప్పగలుగుతుంది అని అంటే ఎన్నోసార్లు టేబుల్ మీద బల్లగుద్ది కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందంటే జిఎస్టీ మేమే తెస్తానన్నాం, నరేంద్ర మోదీ అప్పుడు విమర్శించిండు, ఇప్పుడు ఆయన చేసిండు, మళ్ళీ మీరు ఎందుకు తెస్తానన్నారు, పిక్ కట్టలు కట్టనికి తెస్తానన్నారా కాంగ్రెస్ వాళ్ళు? ఎందుకంటే జిఎస్టీ మీరే తెస్తానన్నా, చలో బరాల్ బై బెనిఫిట్ డౌట్ మీకే ఇస్తున్నాము, మీరే చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర దామోదర్ దాస్ మోదీ కాపీ కొట్టిండు, మిమ్మల్నే కాపీ కొట్టిండు. సో మీది కాపీ కొట్టిన సినారియో నాకు ఒక ముచ్చట చెప్పుర్రి. అప్పుడు అది గరీబోళ్లకు దుష్మన్ ఎందుకు అవుతుంది, గరీబోళ్లకు దుష్మన్ జిఎస్టీ అవుతుంది అని అంటే మళ్ళీ వెనకటికి సోనియా గాంధీ గారి నేతృత్వంలో, మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో జిఎస్టీ మీరు తీసుకొస్తానన్నారు, అదే బీజేపీ కాపీ కొట్టింది అని అన్నారు. అంటే అప్పుడు మీరు చేస్తే సంసారము, బీజేపీ చేస్తే వ్యభిచారం ఎట్లయితుంది? ఇప్పుడు చూడండి ఇంకొక మాట ఏమంటాడంటే రాహుల్ గాంధీ, బీజేపీ రూల్ స్టేట్స్ ఫేవర్డ్ అండ్ అదర్స్ పనిష్డ్.
హౌ లేకపోతే ఒక పని చేయరాదు, ఏ జాతీయ ఏఐసిసి ఒక్కటి ఉంచుకొని రాష్ట్రాలలో ప్రతి ఒక్క పార్టీ మీద కాంగ్రెస్ ఉంది చూడు, బీజేపీలో విలీనం చేసేయి, మళ్ళీ బీజేపీలో విలీనం చేసేయి. సార్ నేను రేపు చిట్టా చెప్తా దీని మీద, రాహుల్ గాంధీ గారు మీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఉందా లేకపోతే ఎక్స్టెండెడ్ వర్జన్ ఆఫ్ టీడీపీ ప్రభుత్వం ఉన్నదా తెలంగాణలో అని నేను అడుగుతున్నా ఫస్ట్. ఎందుకంటే మీది అసలు నడుస్తుందా అంటున్నా. మీనాక్షి నటరాజన్ కూడా డైరెక్ట్ పాపం ఆమె పార్టీని కాపాడడానికే డైరెక్ట్ ఆపరేషన్స్లలో దిగుతుందట. ఇష్టం వచ్చినట్టు కాంగ్రెస్ ఐడియాలజీని మర్చిపోయి హైబ్రిడ్ ఐడియాలజీని పెట్టి నడుపుతానంటే కుదరదు అని చెప్పి ఇవాళ పలు సోషల్ మీడియాలో కథనాలు నడుస్తున్నాయి రేవంత్ రెడ్డి సర్కార్ పైన. సో ఇవాళ భారతీయ జనతా మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నదా లేకపోతే ఎక్స్టెండెడ్ వింగ్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ, టిఐసిసి టీడీఐసిసి కదా ఉదయ్, తెలుగుదేశం కాంగ్రెస్ కమిటీ టీపీసీసీ అంటారు కదా, టీడీపీసీసీసీ తెలుగుదేశం పార్టీ ప్రదేశ్ కమిటీ, అది నడుస్తుందా తెలంగాణలో? ఈ మాట నేను ఎందుకు అడగాల్సి వస్తున్నది అని అంటే మళ్ళీ మీనాక్షి నటరాజన్ గారు అడ్మినిస్ట్రేషన్ విషయాలలో ఎందుకు దిగుతున్నాడు, దానికి రేవంత్ రెడ్డి గారు ఎందుకు గాయ గత్తర చేస్తున్నాడు. ఆమె మొన్న పోయి ఏదో దుర్ఘటన జరిగింది, ఫైర్ యాక్సిడెంట్ ఏదో అయింది అక్కడ, ఎక్స్ప్లోజివ్ ఏదో కెమికల్ బ్లాస్ట్ అయితే అక్కడ పోయింది, అక్కడ పోయి కూడా మరుచుకొని వచ్చింది. అంటే రేవంత్ రెడ్డి సర్కార్ మీద నమ్మకం లేకనే కాంగ్రెస్ ఐడియాలజీకి దూరంగా ఆయన వ్యక్తిగత ఐడియాలజీకి దగ్గరగా పార్టీని తాకట్టు పెడతా అంటే కుదరదు అని చెప్పే కదా ఇది కుదురుతుంది. సో ఇవాళ ఫస్ట్ రాహుల్ గాంధీ ఇది మాట్లాడే కంటే ముందు నాకు ఒక ఆన్సర్ ఇవ్వాలి. ఏందని అంటే రాష్ట్రంలో ఉన్నది ఏ పార్టీ, కాంగ్రెస్ రూల్డ్ సర్కార్ ఉన్నదా లేకపోతే దాని తర్వాత బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్సెట్రా మనం మాట్లాడదాం. సెకండ్ ఏందని అంటే ఎప్పుడైతే బీజేపీ పాలిత రాష్ట్రాలకే బీజేపీ సక్కగిస్తారో విలీనం చేయి రాష్ట్రాలలో, అయిపోయాయి కదా. ఆరోపణలు చేసుడు చాలా ఈజీ ఉంటుంది. మీరేం సుఖమైన వాళ్ళ రామ్లాల్ గవర్నర్ వెనకటికి ఎన్టీ రామారావు గారిని ఎట్లా అవమానించిండు, అప్పుడు జిఎస్టీ పక్కకు పెట్టు, ప్రభుత్వాలు కూలగొట్టిరు మీరు, రామ్లాల్ గవర్నర్ యాదుందా అందరికీ? దీన్ని ఎవరైనా కొట్టేస్తారా? కాంగ్రెస్ హీన చరిత్ర ఇప్పుమంటారు రమల్ల నన్ను. దాని తర్వాత చూడండి, దాని తర్వాత ఏమంటారు ఫ్రెండ్స్, బర్డన్సమ్ ఫర్ స్మాల్ ట్రేడర్స్ అండ్ బ్యూరోక్రాటిక్ హరాస్మెంట్ అంట. స్మాల్ ట్రేడర్స్కి బర్డన్సమ్ ఏడున్నది? ఎంతమంది బయటకు వచ్చి చెప్పు, ఎంతమంది బయటకు వచ్చి చెప్పు రాహుల్ గాంధీ ఇది ప్రాబ్లం అని. మేము కూడా ఒక చిన్నపాటి సంస్థనే నడుపుతున్నాం కదా, ఇప్పుడు చిత్రగుప్త తీసుకో, మాకు కూడా జిఎస్టీలు ఉన్నాయి కదా, మాకేం ప్రాబ్లం లేదే. లంగలుచ్చ దందలు చేస్తే ప్రాబ్లం అవుతుంది, నువ్వు ట్యాక్స్ ఎవేడ్ చేసి దోసుకో దొబ్బుతానంటే నీకు ప్రాబ్లం అవుతుంది, నీ బ్యాలెన్స్ షీట్ డూప్లికేట్ రెండు ఒక్కొక్కటి 3 నాణాలు పెడతా అంటే నీకు ప్రాబ్లం అవుతుంది. మాకెందుకో ప్రాబ్లం లేదు, ఉన్నది ఉన్నట్టు ఉంటుంది గంతే, ఎందుకు ప్రాబ్లం ఉండదు? ట్యాక్స్ పేర్లు ఎంతమంది లేరు దేశంలో, వాళ్ళకి ఎందుకు ప్రాబ్లం ఉండదు? కేవలం పొలిటికల్ సర్కిళ్లలో ఉన్న కొంతమందికే అవినీతి ఆరోపణలు ఎందుకు ఉంటాయండి? నువ్వు లంగలుచ్చ దందలు చేసి ఆడు గాయ గత్తర అంటాడు, వెనకటికి ఒకడు ట్యాక్స్ ఎవేడ్లు చేసి అది చేసి అందరినీ ముంచి ఒక పోడ్కాస్ట్లో పోయి విజయ్ మాల్యా గారి సంగతి చెప్తున్నాను నేను దొంగోని కాదు అని చెప్పి చెప్తాడు. అరే నువ్వు వీడికి వచ్చి చెప్పరా ఆదరాబాయి, మళ్ళీ పోడ్కాస్ట్లో ఎందుకు చెప్తున్నావు అందరికీ పైసలు ఇచ్చి? మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్? దొంగనే మాట్లాడతాడు, నేను దొంగ కాదని. నిజాయితీ ఉన్నాడు దాని గురించి పట్టించుకోడు, కరెక్టా కాదా? మీ కామెంట్ రూపంలో చెప్పు. ఓవర్ కాంప్లికేటెడ్ విత్ 5 స్లాబ్స్ అండ్ 900 చేంజెస్ అంటే ఒకటే స్లాబ్ పెట్టాలనా? రాహుల్ గాంధీ నేను ఒక్కొక్క మాట చెప్పు. ఇప్పుడు నేను ఒక చెప్పు కొంటారా భయ్, హవాయి చెప్పలు కొంటా, హవాయి చెప్పలకి మర్సిడీస్ బెంజ్కి సేమ్ జిఎస్టీ ఉంటుందా? ఏం చెప్పుర్రా భయ్, ఏముదయ్ సేమ్ ఉంటుందా? హవాయి చెప్పలకి కాళ్ళకి వేసుకునే చెప్పులకి మర్సిడీస్ బెంజ్కి సేమ్ జిఎస్టీ పెడదామా? అంటే ఇది 5% అది 5% పెడదామా? చెప్పులకు నువ్వు 5% పెట్టినావు అనుకో, మర్సిడీస్ బెంజ్కి 20% పెడతావు కదా, లేదా 18% పెడతావు కదా, కరెక్టా కదా? అంటే ఏంది అది? సరే 5 స్లాబ్లు పెట్టినావు అని అంటే అగో అరే ఏం మాట్లాడతావు రాహుల్ గాంధీ నువ్వు, నాకు అర్థం కాదు. ये जो मजा है ना मैं सारे देशवासियों को देना चाहता हूँ, मजा आ गया मुझे भी मजा आ गया राहुल गांधी भाई, मजा आ गया. और हालांकि ये मुझे मुद्दा चाहिए आज की, आलू पे कितना जीएसटी लगाएंगे? आलू पे ఆలుగడ్డ మీద గదేంది గిరీష్ ఆలుగడ్డ మీద జీఎస్టీ అంటున్నావు అంటే మళ్ళా ఎందుకు చెప్పాలా ఇట్లా అనాల్సి వస్తుంది? నేను मेरे लिए तो आलू है लेकिन राहुल गांधी के लिए आलू नहीं है. इधर से आलू लगाया तो इधर से सोना निकला. ఇక్కడ ఆలుగడ్డ పెడితే అక్కడ బంగారం వెళ్తుంది. మళ్ళీ ఇప్పుడు బంగారం మీద జీఎస్టీ పెట్టాలా, ఆలుగడ్డ మీద జీఎస్టీ పెట్టాలా? దేశ దరిద్రం యోగిస్తుంటే నాయకులు 900 చేంజెస్ చేసినామని అంటే అరే మోడీ సర్కార్ యాక్సెప్ట్ చేస్తున్నాడు, ఎస్ ఇది ఇట్లుండే ఇది ఇంత పెట్టాలా అంటే కరెక్షన్ అవుతున్నది కదా. కరెక్షన్ అవుతున్నా ఎవడన్నా పర్ఫెక్ట్ ఉంటాడా వరల్డ్లో చెప్పును? అరే ఇప్పుడు నేను కూడా 10 సబ్జెక్టులు ఎగ్జామ్ రాస్తారా భయ్? 10 సబ్జెక్టులలో నాకు 100 వస్తాయా? రావుగా. ఒక సబ్జెక్ట్లో నాకు 100 వస్తుంది, ఒక సబ్జెక్ట్లో 80 వస్తాయి, ఒక సబ్జెక్ట్లో 90 వస్తాయి, ఒక సబ్జెక్ట్లో కేవలం పాస్ అవుతా, ఒక సబ్జెక్ట్లో జర అటో ఇటో 60-70 మార్కులు కొడతా. నా ఐక్యూ లెవెల్ బట్టి నాకు మార్కులు వస్తాయి.
దాన్ని కరెక్షన్ చేసుకుంటుంటా. అచ్చా నేను ఇక్కడ వచ్చినాయి ఈ సబ్జెక్ట్లో కూడా నేను కొంచెం కష్టపడితే గింత వస్తాయి, సో ఓవరాల్గా నాకు ఇంత అవుతుంది అని చెప్పి నేను ఆలోచిస్తా. కరెక్షన్ నిజంగా చెప్పాలంటే మానవ హక్కు అంట నేను. ఇట్ ఈస్ అ రైట్ ఆఫ్ హ్యూమానిటీ. కరెక్షన్ అనేది కోర్స్ కరెక్షన్ అనేది ఇంపార్టెంట్ కదా. నువ్వు ఉద్యోగం చేసేటప్పుడు కూడా అలాగే నువ్వంటే కాంగ్రెస్ పార్టీ బిజినెస్లో పనిచేస్తున్నావు కాబట్టి నీకు అప్రైజల్ ఉండదు. ఇప్పుడు మా కంపెనీలలో అప్రైజల్ పోవాలనంటే గిరీష్ ఇగో నీ పొటెన్షియల్ గిట్లు ఉన్నది, నువ్వు తురుము. కానీ నువ్వు తురుము అయ్యి కూడా నువ్వు జర కేవలం పర్ఫార్మెన్స్ ఉంది చూడు, పొటెన్షియల్ వర్సెస్ పర్ఫార్మెన్స్ అంటారు. మీరు పర్ఫామ్ చేయకపోయినా మీ పొటెన్షియల్ తోపాయ మీ కాంగ్రెస్లో. ఏడికైనా అవుతుంది రాహుల్ గాంధీ అన్న. సో నీకు ఏం తెలుస్తుంది కరెక్షన్ అని అంటే? అండ్ పెద్దోళ్ళు మాట్లాడతారే రాహుల్ గాంధీ అన్న, రియలైజేషన్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ నెగోసియేషన్స్ అంటారు. 900 సార్లు కాదు, 9 లక్షల సార్లు కరెక్షన్ చేస్తే కూడా, 900 కోట్ల సార్లు చేస్తే కూడా ప్రాబ్లం లేదనట. ఎందుకంటే కరెక్షన్ చెయ్యాలి. కరెక్షన్ చేసినప్పుడే తెలుస్తుంది ఏం తప్పు చేసినామని. కాంగ్రెస్ పార్టీకి ఫస్ట్ కరెక్షన్ చేసుకోమను రాహుల్ గాంధీ పైన. నెక్స్ట్ ఏంది? పెట్రోల్ డీజిల్ ఎక్స్క్లూడెడ్ హర్టింగ్ ఫార్మర్స్ ట్రాన్స్పోర్టర్స్. ఫస్ట్ పెట్రోల్ డీజిల్ మీద మీరు జిఎస్టీ పెట్టి మనం జిఎస్టీలకు తీసుకొద్దామని అంటారు కదా. ఫస్ట్ కర్ణాటక, దాని తర్వాత తెలంగాణ, నిన్న ఆడ ఇవాళ ఈడ మొదలెడదాం కదా. ఫస్ట్ కర్ణాటకకే మొదలెడదాం. కర్ణాటక ఒక తీర్మానం పెట్టమను. నాకు తెలిసి నిర్మలా సీతారామన్ గారు కూడా అన్నారు, మీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల నుంచి నాకు రికమెండేషన్ అయ్యారు, మా బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి మీరు టెన్షన్ ఏం పడకరు, మేము అది తీసుకుంటామని అన్నారు. మళ్ళీ స్టార్ట్ చేయడానికి కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని రాయమను. మేము జిఎస్టీని 18% వ్యాట్ కుర్చీ మడత పెట్టి జేబులో పెట్టుకున్నప్పుడు మర్చిపోయారు తెలంగాణలో. వెనకటి ప్రభుత్వంకి కూడా తీసుకుని నేను కాదని అంటలేను. బట్ మళ్ళీ మీరు అది రద్దు చేయరు కదా. మీరు రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు కదా, దరిద్రం దండయాత్ర చేసుడు అంటారు ఇట్లాంటి స్టేట్మెంట్. ఇక చూడు ఇక బిట్రేడ్ యూపీఎస్ ఇంటెన్షన్ త్రూ పూర్ ఇంప్లిమెంటేషన్. యూపీఏ ఇంటెన్షన్ ఏముండే? చైనాతో నాడు ఎంఓయూ రాసుకున్నాడా? ఏముండే మీ ఇంటెన్షన్? మైనారిటీ అపీజ్మెంటా? హిందూ చీన్ బాయ్ అని చెప్పి అకాశీ చీన్ తాకట్టు పెట్టుడా? డిఫెన్స్ బడ్జెట్ పైసలు లేవు చల్ అని చెప్పి కొట్టుడా? సైనికులు చచ్చిపోతుంటే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు లేవని చెప్పుడా? ఏంది కాంగ్రెస్ ఇంటెన్షన్, యూపీఏ ఇంటెన్షన్ ఉండే? ఫ్రెండ్స్ మీకు చెప్తున్నా, ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.